కృత్రిమ మేధతో 850 కోట్ల మోసం. పొంజీ స్కీమ్‌తో 3000 మందికి టోకరా పెట్టారు. ముగ్గురు అంతర్రాష్ట్ర మాయగాళ్లు అరెస్ట్. సో, ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ మణికొండకి వచ్చేసి అక్కడ సెటిల్ అయ్యి కొన్ని ఫేక్ కంపెనీలు పెట్టేసి వాటి మీద స్టాక్ మార్కెట్‌లోని ఎక్కువ లాభాలు చూపిస్తామంటూ ఇన్వెస్ట్‌మెంట్స్ అంటే రిటర్న్స్ ఎక్కువ వస్తాయంటూ చెప్పేసి ఇంక అలా నమ్మిచ్చేసారనమాట. ఎలా అంటే మేజర్‌గా ఇంపార్టెంట్ ఎవరైతే ఏజెంట్స్ పెద్ద పెద్ద బడాబాబులు ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసేసి ఇంకా టెక్నికల్ డెవలప్మెంట్, ఇంకా వెబ్సైట్ల క్రియేషన్కి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి ఎలా రిక్వైర్మెంట్ ఉంటుందో ఇలా యాజ్ టీజ్గా క్రియేట్ చేసేసి అన్నిటిని వాళ్ళకి కావాల్సిన విధంగా ఎడిటింగ్ చేసి మరి, సో గ్రాఫిక్స్ అవన్నీ డిజైన్ చేసి మరి వీళ్ళు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ ఇలా చేస్తే ఇంత టైంలోనే ఇంత రిటర్న్స్ వస్తాయి. సో ప్రతి నెల వచ్చేసి పర్ మంత్ 7% రిటర్న్ చూపిస్తాం మీకు, మీరు ఇంత ఇన్వెస్ట్ చేస్తే అంటే ఇంకెవరికైనా ఆశ ఉంటుంది. కాబట్టి మేజర్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ, ఇంకా రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ, ఇంకా ఎవరైనా సరే రిలేటెడ్గా విలేజెస్లో ఉన్న వాళ్ళు కానీ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంటే మనము స్లీపింగ్ పార్ట్నర్ ఉన్నప్పుడు మనకి రిటర్న్ వస్తున్నాయి, ఎంతో కొంత బెనిఫిట్ ఉంటుంది కాబట్టి డోంట్ వరీ అన్నట్టు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆసక్తి ఎక్కువ చూపిస్తారు. అలాంటి వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ ప్రతి మంత్ ఒక 7% రిటర్న్ మీకు ఇస్తామని చెప్పారు. తర్వాత ఇయర్ అయితే 84% రిటర్న్స్ వాటికి వస్తాయని నమ్మించేశారు. అలా నమ్మించేసి ఇంకా మొత్తానికైతే ఇంకా ఏజెంట్స్ వాళ్ళ క్లయింట్స్ని పెంచుకుంటూ వెళ్ళిపోయారు. ఏపీ, తెలంగాణలోని మేజర్గా ఉన్నారు వీళ్ళు. సో ఐఐటి క్యాపిటల్ టెక్నాలజీస్ పేరిట మోసానికి పాల్పడ్డారు. ఒక కంపెనీ నేమ్ ఐఐటి క్యాపిటల్ టెక్నాలజీస్. అండ్ అంతేకాకుండా వేణుగోపాల్ పెట్టిన ఏవి సొల్యూషన్స్తో శ్రేయస్ కీలక ఉద్యోగిగా ఉండేవాడు అనమాట. వీళ్ళు ముగ్గురు, ఈ ఫోటోలో చూపిస్తున్న ముగ్గురు సో మాస్టర్ మైండ్స్ అనమాట. వీళ్ళు ఇలా ఫేక్ వెబ్సైట్లు, ఫేక్ డేటా క్రియేట్ చేసేసి అందరిని నమ్మించేసి సో బోల్తా కొట్టించారు. తర్వాత వాళ్ళు ఏదైతే రాబట్టిన సొమ్ముతో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తామని చెప్పి కొన్ని ఇన్వెస్ట్ చేసేసి మిగతా అన్నింటినీ వాళ్ళు అక్కడెక్కడ డిపాజిట్లు, స్థిరాస్తులు కొనడం స్టార్ట్ చేశారు. మేజర్గా వెహికల్స్ కానీ, గోల్డ్ కానీ, ఇంకా ఫ్లాట్స్ కానీ, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం. వీటన్నిటిని కూడా టార్గెట్ ఎక్కడ ఒక సెంటర్ పాయింట్ తీసుకున్నారంటే దుబాయ్ నుంచి మనీ లాండరింగ్ చేయడం స్టార్ట్ చేశారు. ఎవరైనా అడిగారనుకో ఏమంటే ఆ డిజిటల్ రికార్డ్స్ వాళ్ళు ఇప్పటిదాకా ఇన్వెస్ట్మెంట్ చేసిన అన్నింటినీ కూడా క్లియర్గా డిలీట్ చేసేసారు. అలా డిలీట్ చేసేసరికి ఎలాంటి డిజిటల్ రికార్డ్ లేదు కాబట్టి వాళ్ళు అడగటానికి, వీళ్ళు చూపించడానికి కూడా వాళ్ళు వ్యాలిడ్ కస్టమర్ కాదు, క్లయింట్ కాదు అన్నట్టు వాళ్ళు నమ్మవాళ్ళకి ఇచ్చేసారు అనమాట. ఇంకా అది ఒక ప్రైవేట్ ఉద్యోగి మాటలు నమ్మి 23 లక్షల స్టాక్ మార్కెట్లో పెట్టారు. సో ఇలా ఒక్క పర్సన్ ద్వారా కొంచెం తీగలాగితే డొంకంత కదిలినట్టు ఒక పర్సన్ వల్ల మొత్తం బయటకు వచ్చేసింది ఈ అంతర్రాష్ట్ర దొంగల మాయాజాలం. మొత్తం 3164 మందిని మోసగించి 850.59 కోట్లు కొల్లగొట్టారు. ఏవి సొల్యూషన్ పేరిట 2388 మందిని, సో 441 కోట్లు. అండ్ ఐఐటి క్యాపిటల్ టెక్నాలజీస్ పేరిట 776 మంది నుంచి 409 కోట్లు. సో ఇది మరి ప్రజెంట్ అయితే వీళ్ళని అరెస్ట్ చేసినప్పుడు 11 ల్యాప్టాప్లు, లగ్జరీ కార్లు, ఇంకా 3 ఫోన్లు, ఇంకా 3164 మందికి సంబంధించిన డేటాబేస్, బినామీ షేర్లు, ఇంకా మణికొండ, ఇంకా హ్యాపీ హోమ్స్లో ఉన్న ఫ్లాట్లన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇది సంగతి మరి. సో పూర్తిగా ఎవరిని నమ్మాలా, ఎవరిని నమ్మొద్దు అనేది డిపెండ్స్ ఆన్ యూ అనమాట. మనము గుడ్డిగా నమ్మిన ప్రాబ్లమే, అసలుకి నమ్మకపోయిన ప్రాబ్లమే. అది మీరు చెక్ చేసుకొని ఏదైనా దాంట్లో దిగాల్సి వస్తుంది. కాబట్టి ప్రజెంట్ ఆలోచించుకోండి. మీరు ఈ ఇష్యూ మీద ఏమనుకుంటారో కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.